వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నియత లిటిల్ బాయ్. ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక ఊర్లో ఒక ఫిషర్ మ్యాన్ ఉండేవాడు ఫ్రెండ్స్. ఫిషర్ మ్యాన్ రోజు ఫిషింగ్ చేసి వచ్చే ఫిష్ని మార్కెట్లో అమ్మి వచ్చే మనీతో స్పెండ్ చేస్తూ ఉండేవాడు ఫ్రెండ్స్. అలాగే ఒకరోజు అలా వెళ్ళారు ఫ్రెండ్స్. అప్పుడు నెట్ వేశారు ఫ్రెండ్స్. అప్పుడు ఒకటే ఫిష్ పడింది ఫ్రెండ్స్. అప్పుడు ఫిషర్ మ్యాన్ ఇలా బాధపడ్డారు ఫ్రెండ్స్. అయ్యో, ఎక్కువ ఫిషెస్ పడతాయి అనుకున్నాను, ఒక్క ఫిషే పడిందా, సరే ఈ ఒక్క ఫిష్తో అడ్జస్ట్ అయిపోతుంది అని అనుకున్నారు ఫ్రెండ్స్. ఆ ఫిష్కి నేను ఒక నేమ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఆ ఫిష్ పేరు బెన్నీ ఫ్రెండ్స్. బెన్నీ ఫిష్ సడన్గా ఆ ఫిషర్ మ్యాన్తో మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఏమంటో తెలుసా ఫ్రెండ్స్? ఫిషర్ మ్యాన్ ఆగు, నన్ను వాటర్లో ఉండి అని అంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఎవరబ్బా అని ఫిష్ చూసారు ఫ్రెండ్స్. అప్పుడు ఫిష్ మాట్లాడటం చూసారు ఫ్రెండ్స్. అప్పుడు నేను ఎందుకు వదిలేయాలి, ఒక ఫిష్ పడింది, బోల్డ్ ఫిషెస్ పడతాయి అంటే అని అన్నారు ఫ్రెండ్స్ ఫిషర్ మ్యాన్. అప్పుడు ఇలా చెప్తే వినేటట్లా లేదు అని ఫిషర్ అనుకుంది ఫ్రెండ్స్. అప్పుడు ఇలా అంది ఫ్రెండ్స్. ఎలా అంటే, ఫిషర్ మ్యాన్ నువ్వు ఇదే టైంకి ఈ ప్లేస్లోకే రా ఫిషర్ మ్యాన్, అప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వచ్చి నేను పడతా ఫిషర్ మ్యాన్ అని అంతే ఫ్రెండ్స్. అప్పుడు ఆ ఫిషర్ మ్యాన్ కొంచెం ఆలోచించి ఇచ్చి, అవును కదా ఒక ఫిష్తో నేనేం చేసుకోగలను అని అనుకుని వండేసారు ఫ్రెండ్స్. అప్పుడు ఆ ఫిష్ స్పీడ్గా స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఫిషర్ మ్యాన్ చాలా మ్యాడ్ అనుకుంటా, ఎవరైనా వచ్చిన దాన్ని వదిలేసి వెళ్ళిపోతారా అని అన్ని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఈ స్టోరీ టైటిల్ ఏంటంటే, ఎంత పెద్ద ప్రాబ్లంలో అయినా కూడా క్లెవర్గా ఆలోచించాలి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.